ఎస్ అడ్వకేట్లు మాట్లాడుతున్నారు, వారు ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. Just now, the Honorable High Court ready? ఈరోజు అత్యున్నతమైన న్యాయస్థానము హైకోర్టు నందు లోకల్ బాడీస్ పంచాయత్ ఎలక్షన్స్ కొరకు ఎలక్షన్ నోటిఫికేషన్ ఈరోజు నిన్న రాత్రి విడుదల చేయడం జరిగింది. జీవో 9ని ఛాలెంజ్ చేసుకుంటూ ఎంబీసీలు మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ లేదా సపోర్ట్ చేసుకుంటూ ప్లస్ ఆపోజ్ చేసుకుంటూ వివిధ పార్టీలు హైకోర్టును సంప్రదించడం జరిగింది. అత్యున్నత న్యాయస్థానము 2 రోజులుగా ఈ మ్యాటర్ని చాలా క్లుప్తంగా విని సుప్రీంకోర్టు నుండి జడ్జిలు, కర్ణాటక హైకోర్టు నుండి జడ్జిలు, ఇక్కడ మన అడ్వకేట్స్, ఇక్కడ గౌరవనీయులైన అడ్వకేట్ జనరల్ గారు అందరి వాదనలు విని ఇప్పుడే ఒక 2 minutes 1 second బ్యాక్ 4 weeksకు మ్యాటర్ని అడ్జర్న్ చేసింది. 4 weeks వరకు ప్రభుత్వము వారి యొక్క కౌంటర్ని దాఖలు చేయాలి. దాని తర్వాత 2 weeksలో అన్ని పార్టీలు దానికి రిప్లై దాఖలు చేయాలి. చేసిన తర్వాత మ్యాటర్ని హియరింగ్కు తీసుకుంటుంది. అంతలోపట ఎలక్షన్ని స్టే చేసుకుంటూ అత్యున్నతమైన న్యాయస్థానం ఇప్పుడే తీర్పు ఇచ్చింది. సో ఎలక్షన్ను స్టే అయినాయి. నేను మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్, బీసీ మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ నుండి మేము పిటిషన్ వేసడం జరిగింది. నిన్న మా ఆర్గ్యుమెంట్స్ని మేము అడ్వాన్స్ చేసినాము. మోస్ట్ వర్నలైజ్డ్ అంటే కింద ఉన్న బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ రజక కానీ, నాయి బ్రాహ్మ కానీ, కుమ్మరి కానీ, బెస్త కానీ, వడ్డర్ కానీ ఇట్లాంటి కులం వాళ్ళకు ఈ 42% రిజర్వేషన్లో భాగం చేయాలి. వాళ్ళకు స్థానాలు ఇవ్వాలని మా యొక్క విన్నపము. 42% రిజర్వేషన్ని మేము సపోర్ట్ చేస్తున్నాము. సపోర్ట్ చేసుకుంటూ అందరూ బీసీ వర్గాలందరూ ఏకతాటి మీద ఏదైతే యునానిమస్గా పాస్ చేసిన బిల్లు ఇంక్రీజ్ చేయడానికి బీసీ రిజర్వేషన్ని 24% నుండి 42% ఏదైతే ప్రభుత్వం చేసిందో ఆ 42% రిజర్వేషన్ని మేము సపోర్ట్ చేస్తున్నాము. ఆ సపోర్ట్ చేసుకుంటే మేము వాదనలు వినిపించుకుంటేనే మా యొక్క మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్కి దీంట్లో భాగం ఇవ్వాలి. ప్రజాస్వామ్యం వచ్చి 75 సంవత్సరాలు అయినాయి. కొన్ని కమ్యూనిటీలకు ఇప్పటివరకు ఎమ్మెల్సీ లేరు, ఎమ్మెల్యే లేరు. గ్రామ పంచాయతీలో కానీ మాకు బీసీఆర్ రిజర్వేషన్ ఇస్తే ఈ మార్జినల్ సెక్షన్ ఆఫ్ పీపుల్ ఈ భాగస్వామ్యం అయ్యి పొలిటికల్గా వాళ్ళు గ్రో అయ్యి ఈ కమ్యూనిటీ వాళ్ళకు న్యాయం అవుతుందని చెప్పి మా యొక్క వాదనలు నిలిపించినాము. ఈరోజు మా వాదనలు నిన్న గౌరవ న్యాయస్థానము 4 వారాలు పోస్ట్ పోన్ చేసుకుంటూ స్టే విధించడం అనేది ఈ యొక్క బీసీల యొక్క ఐక్యత, ఎంబీసీల యొక్క ఐక్యత. బీసీ రిజర్వేషన్కు మాత్రం మేము సపోర్ట్ చేస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు సుదర్శన్ మలుగారి. ఐఎమ్ ఫార్మర్ జీపీ, హైకోర్టు ఫార్మర్ సెక్రటరీ. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్. సో ప్రస్తుతానికైతే ఎన్నికలకు సంబంధించి స్టే విధించారు. అంటే ఈరోజు మొదటి ఫేజ్ సంబంధించి జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్లు మొదలైనా కూడా ఇదొక బిగ్గెస్ట్ డిసిజన్గా చూడాలి. ఎందుకంటే ఇప్పటి వరకు ఏ రాష్ట్రంలో కూడా ఒక్కసారి నోటిఫికేషన్ విడుదలైన తర్వాత దాన్ని స్టే విధించినట్టుగా దాఖలాలు లేవు. సో ఫర్ ద ఫస్ట్ టైం ఒక ఎన్నికల షెడ్యూల్ని స్టే విధించినటువంటి ఒక తీర్పు, సంచలనమైన తీర్పు మనం చూస్తాం తెలంగాణ హైకోర్టు నుంచి. సో అడ్వకేట్ బయటకు వచ్చి మాట్లాడుతున్న మాటలు మనం చూస్తాం. 4 వారాలు రాష్ట్ర ప్రభుత్వానికి అవకాశం ఉంది కౌంటర్ దాఖలు చేయడానికి. 2 వారాలు అటు పిటిషన్ తరఫున ఎవరైతే వాదనలు వినిపించారో వాళ్ళకి అవకాశం ఉంది వాళ్ళ కౌంటర్ ఇవ్వడానికి. సో ఏదేమైనా ఒక బిగ్గెస్ట్ డెసిషన్గా చూడాలి. ఒక ఎన్నికలు స్టే విధించడం అనేది నాకు తెలిసి 29 రాష్ట్రాల్లో ఫర్ ది ఫస్ట్ టైం అనుకుంటా. ఎన్నికలు జరిగిన తర్వాత దాన్ని కౌంటర్ చేస్తూ రద్దయిన సందర్భాలు మహారాష్ట్రలో జరిగింది. కానీ ఎన్నికల షెడ్యూల్కి సంబంధించి నోటిఫికేషన్ విడుదలైన తర్వాత స్టే అనేది మొదటిసారి. సచిన్ ఉన్నారు అటు హైకోర్టు దగ్గర నుంచి. అక్కడ బీసీ సంఘాలు, రాజకీయ పార్టీల ప్రతినిధులు కూడా ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సచిన్, సో అక్కడ ఎవరుంటే వారితో మాట్లాడించండి. స్టే విధించడానికి ఎలా చూస్తారు? ఎన్నికల నోటిఫికేషన్ దాదాపుగా ఇప్పుడు రద్దయిందని చూడాలి, ఎలా చూడాలి? మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం ఇక్కడ హై టెన్షన్ వాతావరణం అండ్ మూవ్మెంట్ కూడా స్టార్ట్ అయింది. ఏమనుకుంటారు స్టే విధించిన సందర్భం? స్టే విధించడం ఇది అన్యాయమైన ఇలా తీర్పు వస్తుందని మేము ఆశ. ఐఎమ్ వెరీ సారీ. అంటే ఒక్కసారి నేను లీగల్ గా వెళ్ళి మీ దగ్గర మళ్ళీ వచ్చే ప్రయత్నం చేస్తాను, ఏమనుకోవద్దు. ఎందుకంటే లీగల్ గా ఇటు మీకున్న ఆప్షన్స్ ఏంటి, వాళ్ళకున్న ఆప్షన్స్ ఒకసారి తెలుసుకున్న తర్వాత మళ్ళీ మీ దగ్గరకు వచ్చే ప్రయత్నం చేస్తాను. ఒక్కసారి లీగల్ గా ఇప్పుడు స్టే విధించిన తర్వాత ఉన్న ఆప్షన్స్ ఏంటి, ఇప్పుడు బీసీ సంఘాలకు సంబంధించి ఉన్న ఆప్షన్స్ ఏంటండి? ఇప్పుడు
స్టే అన్నది కాబట్టి వాళ్ళు సుప్రీంకోర్టుకు వెళ్తారు. సుప్రీంకోర్టు వెళ్ళి సుప్రీంకోర్టులో ఆర్గ్యుమెంట్ చెప్పుకుంటారు. అయితే సుప్రీంకోర్టులో వీళ్ళు చెప్పినటువంటి కాంటెంపరరీ రిగరస్ ఎంపెరికల్ ఎంక్వైరీ ఇవన్నీ చేసినాము, మాకు ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళు వాదనలు వినిపిస్తారు. అక్కడ వెయిట్ చేయాల్సి ఉంటుంది మాకు సుప్రీంకోర్టులో ఏం జరుగుద్ది అనేది. అంటే ఈ రోజే ఒకవేళ ఈ రోజు అప్రోచ్ ఎందుకు టైం అయిపోయింది అనుకుంటా పోతే ఇప్పుడు అప్రోచ్ ఉంటుందా, ఆప్షన్స్ ఏంటి? ఇప్పుడే కాదు, రేపు పోవచ్చు, ఎల్లుండి పోవచ్చు, టైం ఉంటుంది కదా. అప్పీల్కి 30 రోజులు టైం ఉంటుంది. 30 రోజులు ఎప్పుడైనా పోవచ్చు. అంటే ఇక్కడ జరిగినటువంటి ఏంటి వాదన ప్రతివాదనలు ఏంటి, వాళ్ళు దేని మీద డిఫర్ అవుతున్నారు, ఏం రాసిర్రు, లీగల్గా ఏం పాయింట్ రేజ్ చేశారు, అవన్నీ చూసుకున్న తర్వాత దాన్ని ఓవర్కమ్ ఎట్లా కావాలనేది రాష్ట్ర ప్రభుత్వం కానీ బీసీ సంఘాలు కానీ ఒక నిర్ణయం తీసుకుంటారు. తప్పకుండా సుప్రీంకోర్టుకు వెళ్తారు. సుప్రీంకోర్టు పోవడం అనేది పక్కా, అందులో ఏమాత్రం అనుమానం ఉండదు. కాదు సుప్రీంకోర్టులో కూడా ఏమొస్తుంది అనేది పెద్ద ఇది ఒక ఫజిల్. అంటే గతంలో కూడా సుప్రీంకోర్టుకి సంబంధించి హైకోర్టు ఆల్రెడీ తీర్పు ఉంది కాబట్టి సుప్రీంకోర్టుకు వెళ్తే హైకోర్టులో తేలిన తర్వాత వద్దురుగానని చెప్పి సుప్రీంకోర్టు ఇచ్చిన నేపథ్యం ఉంది కదా. సో ఇప్పుడు కూడా సుప్రీంకోర్టు అదే అటువంటి డైరెక్షన్స్ ఇచ్చే అవకాశం ఉంది, ఎందుకంటే ఇంకా ఇక్కడ హియరింగ్ ఉంది కాబట్టి. అదే ఇప్పుడు మళ్ళీ అదే ఆర్గ్యుమెంట్స్ వీళ్ళు చెప్తారా, చెప్పిన తర్వాత విన్న తర్వాత వాళ్ళు ఏ రకంగా రాస్తారు జడ్జిమెంట్ అనేది. ఆ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అనే దాని మీదనే నడుస్తుంది అంతా. ఆ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ లేదు అని వీళ్ళు వాదన తీసుకొచ్చారు. లేదు మన వాదన అంతా కూడా 9 మందిలో 5 డిఫర్ అయ్యారు కదా, ఈడబ్ల్యూఎస్ వైలేట్ అయింది కదా, వాళ్ళే చెప్పిర్రు, వాళ్ళే దాటొద్దని వాళ్ళే చెప్పిర్రు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళే ఇచ్చారు, 60% అయింది కదా, మరి ఈడబ్ల్యూఎస్ ఎందుకు కొట్టివేయలే? కాబట్టి వాళ్ళే కాంట్రవర్సీ ఉన్నది, కాంట్రడిక్టరీ కోర్టే కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఈ రోజు జడ్జిమెంట్ కి సంబంధించి ఒకసారి బ్రీఫ్ చేసే ప్రయత్నం చేస్తారా? ఈ రోజు జడ్జిమెంట్ లో ఏ అంశాలు పేర్కొన్నారు ఏంటంటే బయటనే ఉన్నాయి. ఇంకా ఇప్పుడు మీరు లోపల ఆర్గ్యుమెంట్ చెప్పిన వాళ్ళు ఓకే, ఒక్కసారి వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఆర్గ్యుమెంట్ సంబంధించి. అంతకన్నా ముందు బీసీ సంఘాలకు సంబంధించిన నేతలు ఉన్నారు. ఎలా చూస్తారు మీరు ఈ రోజు? ఎందుకంటే 4 వారాలకు స్టే విధించిన సందర్భం ఉంది. ఇది గత కాకా కాలేల్కర్ కమిషన్ నుంచి మొదలు పెట్టుకుంటే మాకు అన్ని కమిషన్లు కూడా మాకు అనుకూలంగానే ఉన్నాయి. కాబట్టి ఈరోజు ఈడ 42% రిజర్వేషన్లు మాకు అనుకూలంగా తీర్పు వస్తుందని చెప్పి మేము ఎంతో ఆశాభావం వ్యక్తం చేశాం. ఒకవైపు ఏమో మీరు స్థానిక సంస్థలకేమో నోటిఫికేషన్ విడుదల చేస్తారు, ఒకవైపు ఏమో ఇక్కడ స్టే విధిస్తుంది, మళ్ళీ సుప్రీంకోర్టుకు పోవాలి. సుప్రీంకోర్టులో మొన్ననే డిస్మిస్ చేశారు. మరి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఏ విధంగా మీరు 10% ఇంప్లిమెంటేషన్ చేశారని మేము ప్రశ్నిస్తాము. కాబట్టి ఇలా మా లాయర్స్ అందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ నిలబడి మాట్లాడి లోపల కూడా వాళ్ళు వాదించడం నిజంగా చాలా సంతోషం. అయినా కూడా మేము భయపడం. స్థానిక సంస్థలలో మా అభ్యర్థులను తప్పకుండా గెలిపిస్తాం. మీకు రెడ్డి నాయకులకు ఒక్కటే చెప్తా ఉన్నా, బిడ్డ మీరు మళ్ళా ఇవాళ మీరు వార్డు మెంబర్లు కూడా గారు. ఈరోజు 140, 137 కులాలు మీకు ఇవాళ రెడ్డి సామాజిక వర్గానికి వ్యతిరేకమయ్యారు. ఇవాళ మనం అందరం కలిసిమెలిసి పనిచేసుకోవాలి అందరం కూడా. కాబట్టి ఇవాళ ఈ రోజు దేశమంతా చూసింది తెలంగాణ రాష్ట్రంలో 42% రిజర్వేషన్ల మీద. కాబట్టి సుప్రీంకోర్టు ఏమిస్తుందో చూస్తాం. తప్పకుండా మేము అప్పీల్ అవుతాం, సుప్రీంకోర్టు కూడా పోతాం. ఇక్కడ కూడా మేము పెద్ద ఎత్తున చైతన్య యాత్రలు తీస్తాం, ఉద్యమాలు చేస్తామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాం. అంటే 4 వారాలకు సంబంధించి స్టే ఇచ్చిన దాంట్లో కొన్ని డైరెక్షన్స్ ఇచ్చిన సందర్భం కూడా ఉంది కదా. సో ఇప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్తారా లేకపోతే ఎలా? సచిన్ అక్కడ మీడియా పాయింట్ దగ్గర నుంచి హనుమంతరావు మాట్లాడుతుంటారు. ఒకసారి ఎక్కడికి మాకు స్టే ఇచ్చిన ఇప్పుడే మేము అందరం కూడా ఉన్నాం కాబట్టి రేపే మేము ఈ రోజు కార్యాచరణను మొదలు పెట్టేసి ఏం చేయాలనేది డిసిషన్ తీసుకొని తప్పకుండా మేము సుప్రీంకోర్టు కూడా పోతాం. మేము మా తెలంగాణలో కూడా 42% రిజర్వేషన్లు సాధించుకుంటామని చెప్తాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.